హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు. లంచ్ అని పెట్టేశాను. మా వారు కూడా లంచ్ తినేశారనమాట. ఇప్పుడు నేనే ఇంకా నమాజ్ అయిపోయింది. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను. సో మా చెట్టు చిక్కుడు వంకాయలతో 2 పొటాటో ఉంటే ఇంట్లో టమాటా వేసి చేశాను. పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోతే చాలా పని అయిపోయినట్టు ఉంటుందండి ఇంట్లో. ఎందుకంటే పొద్దున్నే మొత్తం పని సగం పని అయిపోతుంది కదా, మిగతాది ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకుంటాము. కాస్త రిలాక్స్ అయిపోతే ఇంకా సరిపోయిద్ది. సో అయితే మీ లంచ్ కూడా అయిపోయిందా? ఇప్పుడు నేనైతే లంచ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ కర్రీ. చాలా సింపుల్గా అయిపోయిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. ఎప్పుడైనా మీరు ఒక కూరగాయతో కాకుండా ఇలా మిక్స్డ్ వెజ్జెస్ వేసి చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మునక్కాయలు కూడా వేసాను మా చెట్టు. ఎంత టేస్ట్గా ఉందో చూసారు కదా. కూర కూడా అయిపోయింది. సో నాకైతే ఆలు వంకాయ అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ అయితే ఆలు వంకాయ టమాటా వేసి చేసేదిగా, అప్పుడు ఉత్తిగానే తీసుకొని తినేసేదాన్ని, అంత ఇష్టం అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా లైట్గా తీసుకుంటున్నానండి. తినకూడదు కదా, 1-2 పీసెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చేసింది. రైస్ తీసుకోమంటే అన్నం తినను అని చెప్తుంది. తినబుద్ధి కావట్లేదు, వద్దు అంటుంది. మా అమ్మాయి అలవాటు ఇంకా పోలేదండి. చిన్నప్పటి నుంచి ఒకటే సతాయిస్తుంది అన్నం తినాలంటే. ఇప్పటికి కూడా అలవాటు పోలేదు, వద్దు నాకేమీ అంటుంది. ఇంకా చదువుకునే పిల్లలకి కొద్దిగా ఎనర్జీ కావాలి కదా, సో అందుకు పాలైనా ఇస్తాను, ఉండు తాగుదు అని చెప్పి పాలు ఇస్తున్నాను అనమాట. మా అమ్మాయిలో ఈ ఒక్క విషయమే అండి నాకు నచ్చనిది. తిండిలో భలే సతాయిచ్చిద్ది అనమాట. అస్సలు తీసుకోదు, కడుపు నిండా తిందామని ఉండదు, నాకు వద్దు అంటూ ఉండిద్ది. కానీ మా అబ్బాయి విషయంలో అలా కాదండి. మా అబ్బాయి చక్కగా పెట్టింది తినేస్తాడనమాట. మా అమ్మాయి ఇలా చేసిద్ది. సో ఇప్పుడు అసలు ఎగ్జామ్స్ అని చెప్పేసి డే నైట్ చేస్తుంది, సరిగా నిద్రపోకుండా చదువుకుంటుంది. అలాగే ఇంకా తినకపోతే ఇంకా మన పిల్లలకి, ఆడపిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అదే అండి నా భయం. అందుకు నేను ఇలాగా ఇస్తూ ఉంటానన్నమాట. ఫ్రూట్స్ అన్నా లేకపోతే మిల్క్ అన్నా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది నెక్స్ట్ డే అనమాట. మా చిన్ని గార్డెన్లో డైలీ 2 హమ్మింగ్ బర్డ్స్ వస్తాయండి, మీరు కూడా చూసేయండి. సో ఇదిగోండి, ఇంకా మా పిల్లల హడావిడి మొదలైపోయింది. లంచ్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేశాను, బ్రేక్ఫాస్ట్ అదంతా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి బయలుదేరుతుంది, పిల్లలు ఇంకా బయలుదేరిపోతున్నారు కాలేజ్కి. మీరు కామెంట్లో పెట్టారు కదా చెట్లకి ఏం వేస్తున్నారు అంత హెల్తీగా ఉండటానికి చెప్పండి అని చెప్పేసి. సో అయితే వీడియోలో చూపిస్తున్నాను. ఏం లేదండి, డైలీ మన కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, ఆ కిచెన్ వేస్టే నేను యూస్ చేస్తానన్నమాట. అంటే ఉల్లిపాయ తొక్కలు, టమాటా తొక్కలు, అవన్నీ అనమాట. కిచెన్ వేస్ట్ అంటే అవన్నీ వస్తాయి కదా, సో అవన్నీ ఇప్పుడైతే నేను ఉల్లిపాయ తొక్కలు, ఇది క్యాప్సికమ్ ఉంటే వేస్తున్నాను. ఇది నీళ్ళలో పెడితే మంచిగా ఉండిద్దని నీళ్ళలో వేసి పెట్టాను. సో ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇలాగా కుళ్ళిపోయిన ఇలా మగ్గిపోయిన
అరటికాయలు, ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, అవి కూడా వేసుకోవచ్చు. చక్కగా ఇలా వేసుకొని మనం పేస్ట్ చేసుకొని వేసుకుంటే చెట్లు చాలా హెల్తీగా ఉంటాయండి. సో మనకు డిఎన్ఏ ఎలా ఉంటుందో బనానా కూడా డిఎన్ఏ మన డిఎన్ఏకి కొద్దిగా మ్యాచ్ అయిద్దంట. సో అలాగే చెట్లు కూడా చక్కగా మనం ఏది తీసుకుంటే అవి వేయచ్చు. హాయిగా చక్కగా హెల్తీగా ఉంటాయి. మంచిగా ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇస్తాయన్నమాట. సో ఇట్లాగ పేస్ట్ చేసుకున్న దాన్ని నేను ఇట్లా వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను. డైల్యూట్ చేసుకోవాలి వాటర్లో. బాగా థిక్గా ఉండిద్ది కదండి. సో అలా డైరెక్ట్ వేసేస్తే చీమలు అవి, దోమలు అవి వస్తాయి. సో అందుకు మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని వేసుకుంటే హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం సిరప్ వాటర్లో డైల్యూట్ చేసి పిల్లలకి ఎలా వేస్తామో సేమ్ అలాగే చెట్లకి కూడా అలాగే వేయాలి. ఇప్పుడు మనం మామూలు జ్యూసెస్ అవి హెల్తీగా ఫ్రూట్స్ అవి ఎలా తింటున్నామో మన తిన్నవి పీల్స్ ఉంటాయి కదా, తొక్కలు, ఆ తొక్కలు ఇంకా హెల్తీ అన్నమాట, మంచిది చెట్లకి. సో అవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. అలా వేరే వేరే ప్రాసెస్తో మనం చక్కగా హెల్తీగా పెంచుకోవచ్చు అనమాట చెట్లని. ఇప్పుడు ఇవన్నీ నీళ్లు నేను చెట్లకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్లో కూడా వేసుకోవచ్చండి. చాలా హెల్తీ, ఇందులో వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. మనం తినే కదా అవన్నీ, వాటికి కూడా అవే వేస్తున్నాం కాబట్టి వాటి కూడా మంచిగా వైటమిన్స్, మినరల్స్ అన్నీ అంది మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. అదే అనమాట నా చెట్ల సీక్రెట్స్. మా అపార్ట్మెంట్లో కూడా కింద ఫ్లోర్లో, మాది 5th ఫ్లోర్ కదండి, 4th ఫ్లోర్లో అమెరికా నుంచి కపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆవిడైతే షాక్ అనమాట మా చెట్లు చూసి. చాలా బాగా పెంచుతున్నారు, ఏం మట్టి వేస్తారు, ఏ మందులు వేస్తారు, ఎలా వేస్తారు మాకు చెప్పండి అని చాలాసార్లు 2-3 సార్లు మా ఇంటికి వచ్చారు ఆవిడ. సో అలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ఇలాగా పెంచుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా మంచిగా హెల్తీగా వస్తాయి. అలాగే మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు వేస్తున్న చెట్లు అయితే దీని పేరు ఫిలోడెండ్రమ్ అంటారు. సో ఇదైతే నేను ఒక కొమ్మ తెచ్చి నాటానండి. అసలు చూడండి ఎంత మంచిగా హెల్తీగా బతుకుతుందో. అసలు లెమన్ ఎల్లో కలర్లో ఎంత బాగుందో. గడప ముందు పెట్టుకుంటే మంచిది, మంచి ఆక్సిజన్ వస్తుంది. అవి కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని బయట నుంచి మనకి మంచి ఆక్సిజన్ లోపలికి పంపిస్తుంది. అందుకే నేను ఇంటి ముందు ఇట్లాగా పెట్టుకున్నాను మంచి ఆక్సిజన్ చెట్లు. ఇంకా మనం పూల మొక్కలకి అలాగే పండ్ల మొక్కలకి కూడా ఇట్లాగా వేసేయచ్చు. అన్నిటికీ యూస్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా వస్తాయి చెట్లు. సో అయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంత హెల్తీగా ఉన్నాయి మీ చెట్లు కూడా, మీకు తెలుస్తుంది. మనం చక్కగా 0 బడ్జెట్తో మంచి హెల్తీగా పెంచుకోవచ్చు. సరే ఇప్పుడైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా చేశానండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఉప్మా కూడా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుద్ది. సో ఇప్పుడైతే వేడివేడిగా ఇంకా పిల్లలకి బాక్స్లో పెట్టేశాను. ఇప్పుడు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయను వంకాయ టమాటా చేశాను. చాలా టేస్టీగా ఉండిద్ది ఇది కూడా గ్రేవీతో. సో ఇప్పుడైతే పిల్లలకి బాక్స్ పెట్టేశాను, ఇంకా వెళ్ళిపోయారు పిల్లలు. సో ఈరోజైతే నేను చెట్లకి ఇంకో వెరైటీ వేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. సో చాలా నెలల నుంచి నేను స్టోర్ చేసి పెట్టానండి. ఇవి ఎక్షల్స్ అన్నమాట, కోడిగుడ్డు పెంకులు. సో ఇవన్నీ ఇట్లాగా మంచిగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను, చెట్ల కోసం బాగా యూజ్ అయ్యిద్దని చెప్పేసి. సో తర్వాత అయితే ఇవి ఇంకా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఎందుకంటే ఇది మంచిగా ఇప్పుడు చెట్లకి పువ్వు రాలిపోతుంది, పండు పిందెలు వచ్చి రాలిపోతుంది అంటుంటారు కదా. సో అలాంటప్పుడు ఇది కాల్షియం అనమాట, కాల్షియం లాగా యూజ్ అయ్యిద్ది చెట్లకి, మంచిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఆ పువ్వు, ఆ పిందెలు అని చాలా పెద్దగా సైజులో వస్తాయి. ఎందుకంటే మన చిన్న చిన్న కుండీల్లో కదా వేసుకునేది. సో అందుకు మనం ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే ఇంకా బాగా హెల్తీగా ఉంటాయి అవి. అదే భూమిలో అనుకోండి, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అవి లోపల నుంచి మొత్తం భూమిలో ఉంటుంది కాబట్టి హెల్తీగా పెరుగుతాయి. నేను ఇది ఎప్పటి నుంచో గ్రైండ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో మీ కామెంట్ వచ్చింది కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే మొత్తం ఇలాగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని యూజ్ చేసుకుంటాను అనమాట. ఇది
ఈ చాలా రోజులు ఇట్లాగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఇన్ని అయినాయి అనమాట. సో అలాగే మనం బనానా తింటాం కదా, ఆ తొక్కలు కూడా పడేస్తూ ఉంటాము. అవి కూడా ఎండబెట్టుకొని చక్కగా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. అంత ఎండబెట్టుకుని అంత టైం లేదు మాకు అనుకుంటే అవి నేను చూపించాను కదా, మొత్తం పేస్ట్ లాగా డైరెక్ట్గా పేస్ట్ లాగా చేసుకొని డైరెక్ట్గా చెట్లకి వేసుకోవచ్చు. మంచిగా యూజ్ అవుతుందండి. ఎంత మంచి న్యూట్రిషన్ అందిద్దంటే చెట్లకి అంత బాగా పెరుగుతాయి అన్నమాట. మా చెట్లు చూస్తున్నారు కదా. సో మా అపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా సరే మంచిగా అప్రిషియేట్ చేస్తారండి. చాలా బాగున్నాయి, చాలా బాగా పెంచుతున్నారు, ఎంత బాగున్నాయో కదా అని చెప్పి చాలా బాగా నన్ను అప్రిషియేట్ చేస్తారనమాట. అందరు ఎవరు చూసినా సరే షాక్ అయ్యి చూస్తుంటారు. ఇంత చిన్న కుండీల్లో చాలా బాగా పెంచుతున్నావమ్మా అని. సో ఇప్పుడైతే ఇది ఎగ్ పౌడర్ ఉందిగా, ఎగ్ షెల్ పౌడరు. సో ఇది గులాబీ చెట్లకైతే చాలా మంచిదండి. కొద్దిగా మట్టి తీసేసి పైన చక్కగా ఇది మొత్తం చుట్టూ వేసి మళ్ళీ మట్టి ఈ పౌడర్ రెండు మిక్స్ చేసామనుకోండి, చెట్లు బాగా హెల్తీగా పెరుగుతాయి, మంచి పూలు వస్తాయి అన్నమాట. గులాబీ చెట్లకు మంచిగా పనిచేసిద్ది. సో ఇప్పుడైతే ఇది వంకాయ, టమాటా, ఉల్లిపాయ, ఆలు, బంగాళదుంప తొక్కలు అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ నేను చక్కగా ఇట్లా నీళ్ళలో వేసుకొని పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను అనమాట. సో దీనికి సపరేట్గా నేను మిక్సీ జార్ వేరేది పెట్టేశాను. మా ఇంట్లో రెండు ఉన్నాయిగా, ఒకటి దీనికి ఒకటి ఇంట్లో యూస్ చేసుకుంటాను అనమాట. సో మళ్ళీ మీకు క్వశ్చన్ రావచ్చు, అందుకు ముందే చెప్పేస్తున్నాను. సో తర్వాత అయితే ఇప్పుడు ఇది మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత మాకు షాప్ ఉందిగా, ఆ షాప్లో డేట్ అయిపోయిన టీ పొట్లాలు అవన్నీ ఉన్నాయండి. సో అవన్నీ పారేయకుండా నాకు తెచ్చి ఇచ్చారు. సో అప్పుడైతే నేను మొత్తం తీసి మొత్తం ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. అది కూడా వేసుకుంటున్నాను 2 పిడికెలు. అంటే నాకు చెట్లు కొద్దిగా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి నేను వేసుకుంటున్నాను అనమాట. సో ఇది టీ పొడి అనే కాకుండా మనకి కాఫీ పౌడర్ ఉంటుందిగా, అది అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు లేకపోతే మీరు టీ తాగి అది పడేయకుండా చక్కగా అది కూడా వేసుకోవచ్చు చెట్లకి. కాకపోతే అది టీ కొద్దిగా స్ట్రెయిన్ చేయాలి, ఎందుకంటే మీరు పంచదార వేస్తారుగా, దాని వలన చీమలు వస్తాయి. అందుకు అది స్ట్రెయిన్ చేసేసి 2-3 సార్లు అది టీ పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా వేసుకొని ఇది కూడా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తగా పేస్ట్ చేసుకొని మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసుకొని చెట్లు అన్నిటికీ ఇస్తాను. ఇప్పుడు మనకి వైటమిన్స్, మినరల్స్, ప్రోటీను, కాల్షియము, ఐరన్ అది అన్నీ ఎలా ఇంపార్టెంటో చెట్లకు కూడా అంతే అండి. వాటికి కూడా కావాలి. సో అందుకు ఇవన్నీ మనం వేసుకొని చక్కగా చెట్లకి ఇస్తే మంచి హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇదంతా మనం పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ వాటర్లో నేను డైల్యూట్ చేసుకుంటున్నాను. సగం వేసుకుంటాను అనమాట బకెట్కి. మన చెట్లకి బట్టి మనం క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులోనే ఇది ఈ పౌడర్ చేసుకున్నాను కదా కోడిగుడ్డి పెంకులతో, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రోటీను, కాల్షియము చెట్లకి ఇస్తే ఇప్పుడు మా చెట్లు మంచిగా ఫ్లవర్స్తో పండ్లతో ఉన్నాయి కదండి, అందుకు మంచిగా పెద్ద సైజు వచ్చి రాలిపోకుండా మంచిగా పెరుగుతాయి ఇప్పుడు ఈ టైంకి ఇస్తే. సో అందుకు ఇస్తున్నాను అనమాట. మామూలు టైంలో అయినా ఇచ్చుకోవచ్చు, మంచిగా తొందరగా పూత పిందెలు వచ్చి మంచిగా కాయలు వస్తాయి. కాయలు వచ్చే టైంకి ఇస్తే ఇంకా మంచిగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట, సైజు పెద్దగా అయ్యి. సో ఇలాగా మనం ఇస్తూ ఉండాలి. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. సో ఇట్లాగా ఇదైతే బియ్యం కడిగిన నీళ్ళండి, మర్చిపోయాను కదా. ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా చెట్లకి మంచిగా యూజ్ అవుతాయి. సో ఇట్లాగా వేసుకోవచ్చు, బియ్యం కడిగిన నీళ్ళు వేసుకోవచ్చు, పప్పు కడిగిన నీళ్ళు వేసుకోవచ్చు. మనం దోశ పిండిలు, ఇడ్లీ పిండిలు యూస్ చేస్తాంగా, చేసిన తర్వాత బౌల్కి ఉండిద్దిగా పిండి అంటుకొని దాని నిండా నీళ్లు వేసి పెట్టి నెక్స్ట్ డేకి చక్కగా నీళ్ళన్నీ ఇట్లా చేస్తే మొత్తం వచ్చేసిద్ది ఆ పిండి. సో ఆ పిండిలో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా అలా కూడా చెట్లకి వేసుకోవచ్చు. మంచిగా హెల్తీగా పెరుగుతాయి చెట్లు అనేది.
ఇప్పుడు ఇట్లాగా చక్కగా నేను కలుపుకుంటున్నాను. మెయిన్ కలుపుకోవాలండి, బాగా కలుపుకోకపోతే ఆ లోపల అలాగా కిందికి వచ్చేసి ఉండిద్ది. సరే, అయితే ఇప్పుడు మనం చెట్లకి నీళ్లు వేద్దాము. హెల్దీ జ్యూస్ అంట అనుకోండి. ఈ చెట్లకి హెల్దీ డ్రింక్ వేస్తున్నాను. మంచిగా తాగేసి మంచి హెల్దీగా ఉంటాయి చెట్లు. నేను అయితే ఈ చెట్లన్నీ ఒక్కటి కొమ్మ తెచ్చి ఇన్ని చెట్లు చేసుకున్నానండి. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు, చాలా బాగా పెంచుకోవచ్చు. నీళ్ళల్లో పెంచుకోవచ్చు, ఇట్లా మట్టిలో పెంచుకోవచ్చు, చాలా బాగా హెల్ప్ అయింది. సో ఇలాగా కాకపోతే కొద్దిగా టైం పట్టిద్దండి, మీరు పేషెన్సీగా ఉండాలి. సో అయితే ఇప్పుడు చూడండి నేను ఎలా ఇస్తున్నానో చెట్లకి. ఇదిగోండి, వంకాయలు చూసారా ఎంత బాగా వచ్చేసాయో. చిన్న కుండీయే మరి నేను పెట్టింది, చూడండి చిన్న కుండీలో పెట్టాను. గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇది 4th టైం ఇలా కాయటము. ఈ 4th టైం చాలా బాగా వస్తుంది. చిక్కుడుకాయలు కూడా అంతే. ఇదిగోండి చిక్కుడుకాయలు చూసారా, మొన్నే కదా కట్ చేసింది, మళ్ళీ వస్తున్నాయి. సో అలాగ మంచిగా వస్తాయి అన్నమాట. 3 రోజులు 4 రోజులు చక్కగా వస్తాయి. ఇదైతే అడీనియం అన్నమాట. ఇది ఇప్పుడు డోర్మెన్సీలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు పూలు రాకూడదు, అయినా పూలు వస్తున్నాయి. అది సమ్మర్కి బాగా పూస్తాయి అన్నమాట. సో ఇదైతే ఇంకా ప్రూనింగ్ చేశాను, ఆకులు మొత్తం మళ్ళీ చిగురు వస్తుంది. సో ఇది కూడా నేను సీడ్తో పెట్టానండి. ఒక పెద్ద నిమ్మకాయ తెస్తే మా వారు, ఆ నిమ్మకాయ గింజ తీసి పెట్టాను, పెద్దగా అయిపోతుంది. సో ఇవన్నీ ఇలాగా చక్కగా పెంచుకోవచ్చు మనం, హెల్తీగా వస్తాయి. అపరాజిత అయితే డబల్ ప్లేట్స్తో ఉంది. ఇది ముద్ద అపరాజిత అన్నమాట. సో మంచిగా వస్తున్నాయి చూసారా పూలన్నీ. ఇక్కడ చూడండి ఇది ఎలా ఆడుకుంటుందో. సో ఎలా ఉందండి వీడియో, మీ అందరికీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అయింది. అయితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.